హలో అండి, మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అని ఈరోజు మనం చూద్దామండి. నిజంగా చెప్పాలంటే కనుక ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది అసలు ఖాళీయే లేదు. ఇంత జనాలు అయితే నేనైతే ఎప్పుడు పుష్కలుగా చూసాను, మళ్ళీ ఇప్పుడు చూసాను. ఎందుకంటే వరుసగా ఏం ట్రైన్ ఉన్నాయి, జన్మభూమి అండ్ రత్నాచల ఎక్స్ప్రెస్ ఉన్నాయి. వీటికి ఇప్పుడు దీంతో పాటు మనకి గుడివాడ మధ్యలో సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అసలు ఖాళీయే లేదు రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండ్ 5లో కొత్త అప్డేట్ ఏంటంటే మనకి కొత్తగా లిఫ్ట్ అయితే వేసారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద 5 మీదకి వెళ్ళడానికి, 4, 5 మీదకి వెళ్ళడానికి మనకి లిఫ్ట్ అయితే వేసారు. లిఫ్ట్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం మన ఈ వీడియోలో. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 కడితే కనుక అగోండి అక్కడే కడతారు. మీకు కనిపిస్తుంది చూసారా, షెడ్ కనిపిస్తుందా? ఆ లారీ ఆగింది కదా, అక్కడ నుంచి అలా వస్తుంది మనకి 6 ప్లాట్ఫామ్ నెంబర్ 6. బట్ ఇంకా ఇక్కడ ఎటువంటి పనులు అయితే మొదలు పెట్టలేదు. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి ఏమైనా కట్టేదని చూద్దాం. మన పుష్కరాలకి అసలు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఏం డెవలప్మెంట్ చేస్తారో మనం చూసుకుంటే కనుక గతంలోనే చెప్పాము మనకి రాజమండ్రికి 6 నెంబర్ ప్లాట్ఫామ్ వేస్తారని. కానీ ఇంకా అఫీషియల్గా అయితే కనుక టెండర్లు అయితే పిలవలేదు. టెండర్లు పిలిచిన తర్వాత మనకి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, బుకింగ్ ఆఫీస్, అక్కడ నుంచి అది ఎంట్రన్స్ ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా కూడా G+3 భవనాలు కట్టేసి ఇదంతా కూడా బాగా డెవలప్ చేస్తారు, ఈ రోడ్ సైడ్ అంతా కూడా. అండ్ ఇక్కడికి సిటీ బస్సులు కూడా అలౌ చేస్తారు. ఇంకా ఫ్యూచర్లో మనకి ఇదే మెయిన్ టెర్మినల్గా అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి ఈస్ట్ టెర్మినల్ అది. మనం వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉన్నది వెస్ట్ టెర్మినల్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేరండి. మనం చూసుకోవచ్చు, చాలామంది జనాలు ఉన్నారు. నేను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికే 1/2 గంట సేపు పట్టింది. ఏకంగా వెయిండింగ్ మిషన్ దగ్గర కానీ, టికెట్ మిషన్ దగ్గర కానీ, కౌంటర్లో కానీ చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఖాళీ లేదు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసి. రాజమండ్రి రైల్వే స్టేషన్ యార్డ్ ఇదంతా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 5 సైడు. అవతల మనం చూసుకోవచ్చు, అక్కడ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంజిన్ వస్తుంది, వ్యాప్ 12 లోకోమోటివ్. పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి 274,43,00,000 అయితే కేంద్రం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూసుకుంటే వీడియో కూడా చేశాము. కానీ పనులు అయితే కనుక జాగ్రత్తగా మొదలు పెడతారు. 2027 పుష్కరాలకి రాజమండ్రి రైల్వే స్టేషన్లో మాత్రం బాగా డెవలప్మెంట్ వర్క్ చేస్తారండి. కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్కి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి వేయడానికి కేంద్రం ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది. మనం పుష్కరాలకి ఈ డైరెక్ట్ ట్రైన్స్ వేసి దాన్ని రెగ్యులరైజేషన్ కూడా చేస్తారు. మన రాజమండ్రికి వేసే ట్రైన్స్ అన్నీ కూడా రెగ్యులర్ అవుతాయి. ఇక్కడ నుంచి దేశంలో ప్రధాన నగరాల నుంచి కూడా రాజమండ్రికి డైరెక్ట్ ట్రైన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ మనకి ఆరిజినేట్ అండ్ టెర్మినేట్ కూడా అవుతాయి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి. టెర్మినల్ నెంబర్ 2 కూడా బేగా అందుబాటులోకి తీసుకొస్తే కనుక అవతల నుంచి మోరంపూడి, కుక్కంపేట, బొమ్మూరు అండ్ అవతల ఉన్న శాటిలైట్ సిటీ అన్నింటికి కూడా ఈ టెర్మినల్ నెంబర్ 2 అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇదే కాకుండా మన రాజమండ్రికి అన్ని చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక మెయిన్ జంక్షన్ అవుతుంది అండి. టెర్మినల్ నెంబర్ 2 వచ్చేసి ఆ బిల్డింగ్, దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేసుకుంటే కనుక మన రాజమండ్రి రైల్వే స్టేషన్ దేశంలోనే బాగా అత్యున్నత స్థాయికి అయితే వెళ్తుంది. మనం చూసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్లోనే మన రాజమండ్రి 4వ ఆర్థికంగా వచ్చేది ఇన్కమ్ వచ్చే రైల్వే స్టేషన్లో కూడా మనకి ఎన్నికైంది. 4 నుంచో 6 కానీ 6 నెంబర్ అనుకుంటా. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత సంపద సృష్టించే రైల్వే స్టేషన్లో రాజమండ్రి 4వ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి 4, గుంటూరు 5 ఉందండి. మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇందులో ఉండడం మనకి ఒక అందుకు ఇష్టంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మన రాజమండ్రి రైల్వే స్టేషన్, మన రాజమండ్రి ఊరు ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి రోజుకు 35,000 నుంచి 40,000 మధ్యలో వస్తున్నారండి. మన భవిష్యత్తులో మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి 90,000 మంది జనాలు వస్తారని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి అభివృద్ధి పనులు కూడా బాగా డెవలప్ చేయడానికి కేంద్రం ఆలోచిస్తుంది. మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి 90,000 మంది నుంచి 1,00,000 దాకా కూడా వచ్చే జనాల అవకాశాలు ఉన్నాయండి మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి. ఏం చేస్తున్నానండి, వీడియోలో అంతా కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.